బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సింగరేణి కార్మికులకు దసరా బోనస్. కార్మికులకు బోనస్ ప్రకటించింది ప్రభుత్వం. ఈ ఏడాది సింగరేణి లాభం దాదాపు 2360 కోట్లు. లాభాల నుంచి దాదాపు 34% కార్మికులకు బోనస్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకుంది. ఒక్కొక్క కార్మికుడికి 1,95,610 రూపాయలు బోనస్గా ఇవ్వబోతున్నారు. ఇటు కాంట్రాక్ట్ కార్మికులకు కూడా 5,500 బోనస్ని కూడా ప్రకటించారు. మొత్తం మీద అయితే కార్మికులకి 819 కోట్ల రూపాయలని ఈసారి బోనస్గా ఇవ్వబోతున్నారు. నల్ల బంగారంగా చెప్పుకునే ఆ బొగ్గుని బయటికి తీసే సింగరేణి కార్మికులందరికీ 34% బోనస్ని ఈసారి అయితే పండుగల సమయంలో ఈ శాతం కార్మికులని ఉత్సాహపరిచేందుకు మొత్తానికైతే సింగరేణి ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తుంది. సో సింగరేణితో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈసారి 819 కోట్ల బోనస్ని ఇవ్వాలని చెప్పేసి సింగరేణి అలాగే రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసి డిసైడ్ చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధు ఉన్నారు. మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, గతంలో కంటే ఈసారి ఎక్కువ బోనస్ ఇచ్చారని చెప్పుకోవచ్చా? మధు, వినిపిస్తుందా? రైట్, సమ్ టెక్నికల్ ఇష్యూ వల్ల మధుని మళ్ళీ ఒకసారి కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. సో దీనిపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఏమన్నారు, ఆయన మాటల్లోనే ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం అనౌన్స్ చేశారు, ఆ డీటెయిల్స్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సింగరేణి కాలనీస్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి ఒక్కొక్క ఎంప్లాయీకి 1,95,610 రూపాయలు ఈ సందర్భంగా పండగ సందర్భంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. 1,00,000, నేను మళ్ళొకసారి చెప్తా ఉన్నాను, ప్రతి కార్మిక సోదరుడి కుటుంబాలకి 1,95,610 రూపాయలు, 1,95,610 రూపాయలు ప్రతి కార్మికుడికి దీని ద్వారా పంపిణీ జరగబోతాం. ఇకపోతే 30,000 మంది కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారు. సింగరేణి చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు కూడా వాళ్ళకి లాభాల్లో వాటా పంపిణీ చేసే కార్యక్రమం ఎప్పుడు జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రిమండలి మొత్తం కూడా ఒక ఆలోచన చేసింది. కార్మిక సోదరులు కాంట్రాక్ట్ లేబర్ అయినప్పుడు కూడా వాళ్ళకు కూడా ఎంతో కొంత మనం ఈ లాభాల్లో పండుగ సందర్భంగా చేయాలన్నటువంటి ఆలోచనతో వాళ్ళకు కూడా ప్రాఫిట్ షేర్ని దాదాపు ప్రతి ఎంప్లాయీకి 5,500 రూపాయల లెక్క 5,500 రూపాయల లెక్క పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేస్తాం. సింగరేణి కాలనీస్లో ఉన్నటువంటి సింగరేణి కార్మికులకు 1,95,610 రూపాయలు. అలాగే ఈసారి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే 30,000కు పైగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా దాంట్లో భాగంగా ఖచ్చితంగా వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. వాళ్ళకు కూడా 5,500 రూపాయలు ప్రతి ఒక్కరు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, సింగరేణి. సో దీనికి సంబంధించి అసలు సింగరేణి కార్మికులు ఎలా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు ఏంటి అనేది మా ప్రతినిధి మధు ఉన్నారు. మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, దీనిపై కార్మికులు ఎలా స్పందించారు? ఎగ్జాక్ట్లీ, అంటే గత కొంతకాలంగా ఈ ఆనవాయితీ కొనసాగుతుంది. సింగరేణికి సంబంధించినటువంటి లాభాల్లో వాటా సింగరేణి కార్మికులకే కేటాయించాలా గత ప్రభుత్వాలు, సో ఈ ప్రభుత్వం కూడా కంటిన్యూషన్ అవుతా ఉంది. మొత్తం 819 కోట్లలో నుంచి ఒక్కొక్క కార్మికుడికి 1,95,000 రూపాయలు వారి అకౌంట్ లో జమ చేయనున్నారు. దీంట్లో ఈసారి పర్సెంటేజ్ కి సంబంధించి 34% కేటాయిస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. దానికి సంబంధించి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు సంయుక్తంగా సమావేశం ఏర్పాటు చేశారు. సెక్రటరియట్ లో వివరాలు వెల్లడించే ప్రయత్నం చేశారు. సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుంది, అది కూడా పండగ పూట ఈ స్టేట్మెంట్ ఇవ్వడంతో మొత్తం కార్మికులంతా కూడా సంతోషంతో ఉంటారు. ఎందుకంటే లాభాల బాట పట్టడానికి కారణమే కార్మికులు. మొత్తం 6,394 కోట్ల లాభం వస్తే ఈ సంవత్సరానికి సంబంధించి అందులో 34% వాటా 819 కోట్లు తిరిగి ఇచ్చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. గత కొంతకాలంగా అండ్రెస్ట్ ఉంది. అక్కడ సంబంధించినటువంటి ఎంప్లాయీస్ లో కేవలం వాటానే కాదు, హెల్త్ కి సంబంధించిన ఇన్సూరెన్స్, తర్వాత ఇల్లు, ఇతర సంబంధించినటువంటి వాటిలో కూడా వాటి డిమాండ్లను పరిగణలోకి తీసుకోవాలని చేస్తూ ఉన్నారు. వాటిని కూడా పరిశీలిస్తామని చెప్పారు. మొత్తం ఇప్పటి వరకు సంస్థ సంబంధించినటువంటి ఖర్చులు పోను, ఇంకా మిగతా ఖర్చులు పోను, మొత్తము 2,360 కోట్లు చివరిగా లాభం తేలింది. అంటే నిర్వహణ ఖర్చు, మిగతాకి సంబంధించినటువంటి ఖర్చులు,
అన్ని సంస్థను ఎక్స్పాండ్ చేయడానికి తీసుకున్నటువంటి ఖర్చు ఇవన్నీ పోను పెట్టుకుంటే కూడా ఇంత లాభం ప్రభుత్వానికి మిగిలినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా కార్మికుల కష్టంతో, కార్మికుల చెమటతో వచ్చింది కాబట్టి వారికి తిరిగి చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో బాగానే 34% వాటా వారికి కేటాయించడంతో సంతోషంగా ఉంది. ఈ నిజంగా పండుగ పూట కార్మికులకు, సింగరేణి కార్మికులకు ఇది ఒక బిగ్గెస్ట్ గుడ్ న్యూస్. నిజంగా వారికి ఒక శుభవార్తనే.